గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్ల తీర్పు భద్రంగా నిక్షిప్తమైంది. ఎల్లుండే ఓట్ల లెక్కింపు. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఆసక్తికర పోరులో తెలంగాణలోని పట్టణ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? పోలింగ్ సరళి ఆధారంగా గెలుపోటములపై వడపోతలు చేస్తున్నారు నాయకులు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు అగ్నిపరీక్షగా ఈ ఫలితాలు ఉంటాయనే చర్చ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. గ్రామ పంచాయతీ ఫలితాలపై ఎవరి గణాంకాలు వారివే. పొరపోరు మాత్రం పార్టీ గుర్తులపై జరగడంతో ప్రధాన పార్టీల జాతకాలు తేలే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశలు, బీఆర్ఎస్ ధీమా, బీజేపీ నమ్మకాలకు ఈ ఫలితాలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని పొరపోరు ఫలితాలు ఎలాంటి మలుపు తిప్పుతాయో తెలియాలంటే ఎల్లుండి వరకు వేచి చూడాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ చేపట్టింది. డిబేట్లో మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు, టీపీసీసీ కార్యదర్శి, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఇక విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ నాయకులు, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఇక శ్రవణ్ గారు, బీజేపీ కార్పొరేటర్, జూమ్లో మరికాసేపట్లో జాయిన్ అవుతారు. ఇక నర్రా విజయ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, ఇక మనం గెస్టులందరికీ కూడా ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. రైట్, కార్తిక్ గారు మీ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఏంటి, కాంగ్రెస్ పార్టీకి ఇది రెఫరెండం కాదు అని సీఎం చెప్పారు. అంటే ఎన్నికల ప్రచారం ముగుస్తున్న టైంలో సీఎం మాట్లాడిన మాటలు ఓ రకంగా అక్కడే సీఎం కాస్త డేలా పడిపోయారు. సీఎంకి ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్కు అనుకున్నన్ని సీట్లు రావు, సీఎం మాటలు ఇంతకు ముందున్నంత దురుసుగా లేవు అన్న టాక్ వినిపించింది. సో ఏంటి, మొత్తంగా ఏం జరిగింది, ఏం జరగబోతోంది? సార్, గట్టిగా మాట్లాడితేనేమో ముఖ్యమంత్రి స్థాయిలో దురుసుగా మాట్లాడినాడు అని అంటారు. సరే, ప్రజల తరపున వీళ్ళందరూ అట్లా మాట్లాడొద్దు అంటున్నారు కదా అని చెప్పేసి శాంతియుతంగా సున్నితంగా మాట్లాడటం కాదు, మొక్క కవలికలు కూడా మారిపోయినాయి, మొహం మొత్తం చిన్నపోయిందని కూడా చెప్పిన పరిస్థితి మరి సీఎంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ప్రజల్ని కనీసం ఓటు అడగండి, మా పార్టీకి ఓటు వేయండి, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకు గత 2 సంవత్సరాల్లో ఇగో ప్రజల పక్షాన మేము ఇంత పోరాటం చేసినాం చెప్పుకోనికి ఏం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు 2.5 సంవత్సరాల చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో భాగంగా ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల పర్యటన చేసి వచ్చి ప్రెస్ మీట్ చెప్పిండు. మేమేమో అలసిపోయినాం, ప్రజల్లో తిరిగి అలసిపోయినాము. వీళ్ళేమో ఏసీ ఫామ్ హౌస్లలో వండుకొని వీళ్ళు ఫ్రెష్గా ఉన్నారు. మరి అలసిపోయిన వాళ్ళ మొహం చిన్నగా కాకపోతే వీళ్ళలాగా మొత్తం ఇట్లా ఫలితాల తర్వాత ఫలితాలు ఎట్లా వస్తాయి అనుకుంటున్నారు? ఫలితాలు అలసిపోయేలా ఉంటాయంటారా? మరి సార్, ఇంత తిరిగినా మరి ప్రజలు మీ వైపు ఉన్నారంటారా? ఇప్పుడు గతంలో వీళ్ళు ఇట్లానే మాట్లాడారు, కంటోన్మెంట్లు ఇట్లానే మాట్లాడారు. ఏమైంది, తీసి బండకేసి కొట్టిరు ప్రజలు. అట్లాగే జూబ్లీహిల్స్ లో వచ్చాయి. జూబ్లీహిల్స్ లో ఏమన్నారు ముఖ్యమంత్రి గారు, ప్రతి ఎన్నిక కూడా రెఫరెండమే, ఇది ఒక్క ఎన్నిక రెఫరెండం కాదు. కార్తిక్ గారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికప్పుడు, కంటోన్మెంట్ అప్పుడు రెఫరెండం అన్న పరిస్థితి, కానీ పురపాలెక్కి వచ్చేసరికి రెఫరెండం కాదు, ఎన్నిక, అన్ని ఎన్నికలు జరుగుతుంటాయి, మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ పోతుంది, ప్రజలు తీర్పునిస్తారని చెప్పిన పరిస్థితి. ఎందుకు స్వరం మారింది సీఎం దగ్గర? ఇప్పుడు ఎప్పుడు ఒకటేలాగా స్క్రిప్ట్ మాట్లాడనికే మాకేం కింద రాసిస్తే మీనొచ్చి కూర్చొని చదవము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొన్న ఎల్కతుర్తిలో చూసినాం కదా, పేపర్ పట్టుకొని చూసుకొని చదువుతుండు. అట్లా మాకు పేపర్లు చూసుకొని చదివేది ఏం లేదు. ఇక్కడ ఏమనిపిస్తుందో ఇక్కడ నుంచి మాట్లాడేస్తాం. ఇక్కడ ఒకటి ఉండదు, 2 ఒకేలాగా ఉంటాయి మా దగ్గర. కాబట్టి ఏంది, ఇట్లానే రెఫరెండం ఏం కాదు, ప్రతి ఎన్నిక రెఫరెండం అంటే ప్రతి ఎన్నికకు ఒకటే చెప్పాం కదా. ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏది అవసరమో, ఏది చేయాలో, ఏది చేయగలమో గదే చెప్తాం. దాన్ని చెప్తే దాంట్లో నుంచి కూడా అంటే కోడిగుడ్డు మీద ఈకలు ఏమున్నాయి, ఇక ముఖ్యమంత్రి గారు లెఫ్ట్ కు తిరిగి కూస్తున్నారు అంటే వాళ్ళకి రైట్ ఆయన ఇష్టం లేదు, రైట్ కు తిరిగిండు కాబట్టి లెఫ్ట్ ఆయన ఇష్టం ఏంటి? జగ్గారెడ్డి లాంటి సీనియర్ అక్కడ తూపులాట్లు జోడు చేసుకున్న పరిస్థితి. 26 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎన్నడూ నేను ఈ పరిస్థితులు ఎదుర్కోలేదు, పోలింగ్ బూతుల దగ్గర అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఏంటి, జగ్గారెడ్డికి ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి మరి అక్కడ? ఇప్పుడు జగ్గారెడ్డికి ఆ పరిస్థితి కాదు. జగ్గారెడ్డి గారు నాయకుడిగా వాళ్ళ కార్యకర్తకి ఆయన నమ్ముకున్న వాళ్ళకి అండగా నిలబడి ఎట్లా కొట్లాడినాడో మనం చూసినాం. ఇదే ఇట్లాంటిదే ఇంకొక దగ్గర అరవింద్ గారు కూడా వేసారు. వాళ్ళ క్యాండిడేట్ ని పోరాబాయ్ ఏందిరా అది అని చెప్పి బూతులు మాట్లాడుతుండు. ఈ లిటరల్లీ యూజ్డ్ అండ్ వల్గర్ లాంగ్వేజ్ టు హిస్ క్యాండిడేట్. సో ఇది ఒక సందర్భం ఏంటంటే, ఒక నాయకుడికి వాళ్ళ కార్యకర్తల పైన ఉన్నటువంటి బాధ్యత జగ్గారెడ్డి గారిది. కార్యకర్తలు అంటే చిన్న చూపు అనేది కనిపిస్తుంది బీజేపీ పార్టీ. అరవింద్ గారు ఈరోజు ఆ పోలింగ్ స్టేషన్ కట్ చేసిన పరిస్థితి. కాబట్టి ఏంటంటే, మేము గతంలో కొన్ని చాలా వేదికలపై నేను కూడా చెప్తున్న మాట, కొంతమంది అధికారులు మేము అధికారంలో ఉన్నామన్న విషయాన్ని మర్చి, అంటే మేము కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి బద్దంగా పనిచేయాలన్న విషయాన్ని మర్చిపోయి కొంతమంది ఇంకా బీఆర్ఎస్ పార్టీ
కి సంబంధించినటువంటి వ్యక్తులుగానే వాళ్ళు పనిచేస్తున్నారు. అది ఏ అధికారి కూడా మంచిది కాదు. మీరు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ కాదు, ప్రజలకు అనుగుణంగా వ్యవస్థలు ఉంటాయి, వ్యవస్థలు ప్రజలకు అనుగుణంగా పార్టీలకు అనుకూలంగా ఎందుకు? మేము కూడా అదే చెప్తున్నాము. మీరు పార్టీలకు అనుకూలంగా పనిచేయొద్దు. వ్యవస్థలు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ఇట్స్ అనే కంటిన్యూస్ ప్రాసెస్. మీరు వ్యవస్థకు అనుకూలంగా వ్యవస్థలకు లోబడి పనిచేయండి. అంటే కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మళ్ళా ఏందో జరిగిపోతుంది, మళ్ళా సార్ వస్తారు, కార్ వస్తారు, వాళ్ళ భ్రమల్లో బ్రతుకుతున్నారు. హోమ్ కూడా మీ సీఎం చేతిలోనే ఉంది. మరి ఏం సీఎం కి ఇంకా గ్రిప్ రాలేదా పోలీస్ శాఖ మీద? మేము అదే అంటున్నాం సార్. ప్రతి అధికారి పైన మేము ఒత్తిడి పెట్టి గొంతుల మీద కత్తులు పెట్టాము. అందుకనే వీళ్ళు గతంలో అట్లా చేసినారు కాబట్టి చాలా మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. సో అట్లాంటి పరిస్థితులు ఉండొద్దని వారికి స్వేచ్ఛనిచ్చి పనిచేయమని చెప్తే ఆ స్వేచ్ఛను తప్పుగా కొంతమంది అధికారులు వాడుతారు. అది వాళ్ళకు కూడా మంచిది కాదు. ఈ వేదిక నుంచి ప్రజలకు అధికారులకు కూడా ఒకటి చెప్తున్నా, ఎవ్వరు కూడా కలలు కానొద్దు. ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటది. మీరు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా పనిచేయదు. ప్రజలకు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో వ్యవస్థతో పనిచేయమని విజ్ఞప్తి మాట్లాడదాం. విద్యాసాగర్ గారు నమస్కారం అండి. మొత్తంగా ఎలా చూస్తున్నారు పురపూరులో బీఆర్ఎస్ జెండా పాతినట్టేనా, మొత్తంగా పాత ఉత్సాహం వచ్చినట్టేనా? మరి గులాబీ దళపతి కేసీఆర్ అయితే ఎక్కడ ప్రచారానికి రాలేదు. సో మొత్తం భుజస్కంధాలపై అటు కేటీఆర్ హరీష్ రావు వేసుకున్న పరిస్థితి. సో పట్టణ ఓటర్లు మీకు అనుకూలంగా తీర్పునిచ్చారని భావిస్తున్నారా ఏంటి? పోలింగ్ సరళిని బట్టి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఐ న్యూస్ వీక్షకులకు, వంశీ గారికి, కార్తీక్ గారికి, శ్రావణ్ గారికి, విజయ్ గారికి, అందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లలో ఓటర్లు వాళ్ళు స్వతహాగా ఓటు హక్కును వినియోగించుకొని ఎక్కువ శాతం ఓట్లు పోలేనాయి. అధికార పార్టీ డబ్బులు ఇచ్చినా, మందు మంచినా, ఏం చేసినా కానీ మేము రూపాయి ఖర్చు పెట్టలేదు. అయినా కానీ ఎక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో కానీ ఏ నియోజకవర్గంలో అయినా ఒక సర్పంచ్ ఎన్నికైనా జరిగే పరిస్థితులు ఉన్నాయంటారా? వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మున్సిపాలిటీ ఎలక్షన్లలో పార్టీ ఏ ఒక్క అభ్యర్థి కూడా పైసలు పనిచేయలేదు. పార్టీ అభ్యర్థులు కూడా ఎక్కడ ఏం ఖర్చు పెట్టలేదా? ఎక్కడ వాళ్ళు ఖర్చు పెట్టుకోరు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ విపరీతంగా డబ్బులు పంచింది. ఏది సర్వేలు చూసుకున్న లాస్ట్ 2-3 రోజుల ముందు కూడా ముఖ్యమంత్రి గారు సర్వేలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా చెప్పిన పరిస్థితి కదా, ఎంత ఇస్తే అంత తీసుకోండి, ఓటు మాత్రం కదా. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పైసలు పంచిర్రు, అధికార పార్టీ కాబట్టి పైసలు పంచిర్రు. అధికార పార్టీ కాబట్టి ప్రజలలో అసంపూర్తున్నది. 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు ఏం చేయలేదు అని ప్రజలలో ఉన్నది కాబట్టి సర్వే రిపోర్ట్స్ అనుకూలంగా లేవు కాబట్టి డబ్బులు పంచిర్రు, మద్యం పంచిర్రు, గెలవాలని చూసిర్రు. కానీ ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మన మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉన్నారు, వాళ్ళు ప్రచారమే చేయలేదు, అలసిపోలేదు అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు సెదదీరిర్రు, ఫారెన్ పోయొచ్చిర్రు. నామినేషన్ కంటే ముందు నుంచే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి నామినేషన్ లేపించి ప్రచారం చేస్తూ వాళ్ళు ఏది మొన్న 5 గంటల వరకు కూడా ప్రచారం చేసిర్రు ప్రతి ఒక్క నాయకుడు. కానీ విద్యాసాగర్ గారు, ప్రజలు మాట్లాడుకున్నది ఏంటి అంటే, అది కాంగ్రెస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా వినపడింది ఏంటి అంటే, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పిన పార్టీల కన్నా మమ్మల్ని వాళ్ళు అట్లా తిట్టారు కాబట్టి మేము ఇగో మా తిట్ల దండకం ఇది, మమ్మల్ని వాళ్ళు 4 తిడితే మేము 6 తిట్టామని చెప్పి తిట్ల దండకాలే ప్రచారంలో కొనసాగిన పరిస్థితి. ఇది కాదంటారా? ఎందుకు అసలు ఆ తిట్లు తిట్టుకోవాలి? రాష్ట్రంలో అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు పని చేయకుండా తిట్ల పురాణం స్టార్ట్ చేశాడు. సరే తిట్లనే మామూలుగా సన్నాసి, సౌట, దద్దమని కామన్ పదాలు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చినాక రాక్షస పదాలు వాడుతుండు. ఎట్లా అంటే కులం పేరుతోటి, అంటే నువ్వు రావు, అంకురార్పణ అక్షరాభ్యాసం మీ హయాంలోనే జరిగింది చెప్పిన కదా. కేసీఆర్ గారు మాట్లాడితే సౌట, దద్దమ్మ పని ఈ కామన్ పదాలు. పని చేయని వాళ్ళని దద్దమ్మ అంటారు. ఇప్పుడు సౌట పొలం అంటే సౌట పొలం పండదు, దాన్ని సౌట అంటావు. ఆ పదాలు కామన్. తోలు తీస్తా అని ఇప్పుడు చిన్నపిల్లగాళ్ళను పెద్ద మనుషులు కానీ, తండ్రులు కానీ, తల్లులు కానీ, టీచర్లు కానీ తోలు తీస్తారంట. అంటే అవి కామన్ పదాలు, అవి భూతాల కింది కాదు. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు
ఏది తొండలు నిడుస్తా ఖచ్చితంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఫలితాన్ని ప్రతిబింబించబోతున్నాయంటారా? పరిపాలన చేతగాక ఈ భాషతోటి డైవర్ట్ చేస్తున్నా. రైట్, మాట్లాడదాం. ఇంకా ఇదే అంశం గురించి చర్చించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. అత్తయ్య, నువ్వు రాకపోతే పెళ్లికి కలేదు. నిజంగా నా కోసం అంటున్నావా? నేను పెట్టే బంగారం కోసం అంటున్నావా? వైశ్యరాజు జ్యువెలర్స్ మన హైదరాబాద్ సోమాజిగూడలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. పిగ్గీ బ్యాంక్ పగలగొట్టావా? డబ్బు కావాలంటే నన్ను అడగొచ్చుగా. నీ బర్త్డే గిఫ్ట్ కోసం డబ్బు నీ దగ్గరే తీసుకోనా? డెటాల్ మనవాళ్ల సంరక్షణ కోసం దృఢమైన ఆసరా. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా సిఫార్సు చేయబడింది. అక్షయ గోల్డ్ హబ్, ద ఇంటిగ్రిటీ దట్ స్టాండ్స్ విత్ యు. అక్షయ గోల్డ్ హబ్, మీ కష్టాల్లో తోడుగా నిలిచే నిజాయితీ. రిమూవల్ క్రీమ్స్ పెయిన్లెస్ గా ఉంటాయి కానీ స్కిన్ ను డార్క్ గా మారుస్తాయని అందరంటారు. వేకప్, వీట్ విజిబ్లీ బ్రైటన్స్ యువర్ స్కిన్. ఇది డర్మటాలజికల్లీ టెస్టెడ్, జెంట్లీ హెయిర్ రిమూవ్ చేసి స్కిన్ ను ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది, లీవింగ్ యూ స్మూత్, మాయిశ్చరైజ్డ్ అండ్ గ్లోయింగ్. జస్ట్ వెయిట్ ఇట్. మీ ఇంట్లో కురుస్తుంది కదా డబ్బులవానా? ఆ కోరిక ఉంది కానీ బడ్జెట్ టైట్ గా ఉంది. మరి ఇదెందుకు తీసుకుంటున్నారు? ఇలాంటి చవక డీల్ తోనే కదా డబ్బులు ఆదా అవుతాయి. ఇలాంటి టాయిలెట్ క్లీనర్లు సగం కంటే ఎక్కువ వృద్ధా అవుతాయి. ఇంకా ఫ్రెషనర్ ఖర్చు అదనం. అయితే హార్పిక్ ఉంది కదా, లాభం అందించేది. దీని చిక్కని ఫార్ములా ఉపరితలం మీద 2 రెట్లు ఎక్కువగా నిలిచి మెరుగైన శుభ్రతను అలాగే మంచి సువాసనను ఇస్తుంది. టాయిలెట్ క్లీనింగ్ బెస్ట్ డీల్ కోసం హార్పిక్ ఉంది కదా. ఇప్పుడు హార్పిక్ 500 ml ప్యాక్ పై 20% ఉచితంగా పొందండి. ఏళ్ల తరబడి ఉన్న నమ్మకం వీగిపోయింది. చీటెడ్ ఆన్ మీ, అది కూడా నాకు తెలియకుండా. అను, తను నన్ను కూడా మోసం చేశాడు. మమ్మల్ని కూడా. అక్క, నన్ను కూడా. టైం వచ్చేసింది, దాన్ని ఇంట్లో నుంచి తరిమై. స్ట్రాంగ్ స్మెల్ తో ఫినాయిల్ అందరినీ మోసం చేసింది. జేమ్స్ ని మాత్రం పూర్తిగా తొలగించలేదు. తీసుకోండి శక్తి, సువాసన భరితం ఇంకా చిక్కదనం ఫినాయిల్ కంటే తక్కువ. ఇంకా ఇస్తుంది 2 మెరుగైన శుభ్రత. 99.9% క్రిమినల్ చంపుతుంది అంటే ఫుల్ పైసా వసూల్. మోసపోకండి. శక్తి బై లైజాల్, ఇంటికి తెండి. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. అమ్మా, ఇందులో టిక్ టిక్ ఎందుకా? 12 గంటలు టిక్ టిక్ నడిచే తోడుంటే డెటాల్ హో, సురక్షణ నడిచే రోజంతా డెటాల్ టిక్ టిక్ హో. జర్మ్స్ వల్ల వ్యాధుల ప్రమాదం ప్రతి క్షణం ప్రతి చోట. అందుకే నా భరోసా కేవలం డెటాల్. ఇది నిరాటంకంగా అందిస్తుంది 12 గంటల ప్రొటెక్షన్ తోడుగా ఉంటుంది రోజంతా. టాయిలెట్ ఎక్కడ? టాయిలెట్ శుభ్రంగా లేదా? న్యూ జాబ్, న్యూ వైఫ్, శుభ్రంగా ఉంచుకోవాలా? హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో. ఇది ప్రతి ఫ్లష్ తో 1 నెల పాటు టాయిలెట్ ను శుభ్రంగా ఉంచుతుంది. హార్పిక్ ఫ్లష్ బ్యాటరీ, ఈజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్. కాలిన్ స్ప్రే ఇస్తుంది ఈజీ క్లీన్ తో పాటు 5 రెట్లు ఎక్కువ షైన్. కాలిన్, కొత్త తలుపు, కొత్త మెరుపు. రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. శ్రవణ్ గారు నమస్కారం అండి. శ్రవణ్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? సార్ నమస్తే. ఏంటి మొత్తంగా పట్టణాల్లో మా హవా ఉంటుంది అని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. మరి సీఎం ఏమో మోడీ వచ్చి మోరీలు క్లీన్ చేస్తాడా అని చెప్పిన పరిస్థితి. సో ఏంటి, పట్టణ ఓటర్ ఏమైనా తీర్పు ఇచ్చారా? ఫలితాలు ఆశాజనకంగా వస్తాయా, లేదు జూబ్లీ హిల్స్ లాంటి ఫలితమే భారతీయ జనతా పార్టీకి రిపీట్ అవుతుందా? ఏంటి, ఎన్నికల సరళి ఏమనిపిస్తోంది? ఉత్సాహాన్ని తెచ్చిందా కమలదళంలో? 100% మంచి రిజల్ట్ వస్తున్నటువంటి ఆశ 100% ఉంది సార్. ఖచ్చితంగా సరే, ఏదేమైనప్పటికీ కూడా రిజల్ట్ ఎట్లా ఉన్నా కూడా ఒక పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీగా ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటాం. దాంట్లో ఇక వేరే
సందేహాలు అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం ప్రతిరోజు కూడా కృషి చేస్తూ ఉంటాం. దాంట్లో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఎలక్షన్ లో ఖచ్చితంగా పాజిటివ్ తీర్పు అయితే బీజేపీ పక్షాన రానుంది. అది ఏ మేరకు రానుంది అనేది మనకి ఈ రిజల్ట్ వచ్చినప్పుడు మనం అందరం కూడా కళ్ళతోనే చూస్తాం ఖచ్చితంగా. ఏంటి మళ్ళీ సెకండ్ ప్లేస్ కోసం గట్టిగా ప్రయత్నాలు జరిగినాయని టాక్ వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్స్ లో. సెకండ్ ప్లేస్ కి రాబోతుందా? వస్తుందని ఖచ్చితంగా. సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ అంటే నేను అంటే హానెస్ట్ గా వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం కూడా. సెకండ్ ప్లేస్ వస్తే అంటే వ్యక్తిగతంగా నేను చెప్పేది కూడా ఒకటే సార్, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనుక ఒక సెకండ్ ప్లేస్ వచ్చి ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కింద ఒకవేళ మారితే మీరు రాసి పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చినట్టు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బ్యాటిల్ ఉన్నటువంటి ఏ సందర్భంలో అయినా సరే ఏదో ఒక స్థాయిలో బీజేపీ అక్కడి నుంచి దాటుకుని ఆ రాష్ట్రంలో అధికారాన్ని సాధించేసింది. ఎందుకంటే రెండు నేషనల్ పార్టీస్ మధ్య ప్రజలు ఒక పోరు కింద చూస్తున్నారు అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. కాంగ్రెస్ ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీ మధ్య పోటీగా మారేటువంటి ఏంటి మొత్తంగా లోపాయికారి ఒప్పందం ఏమైనా పనిచేసిందా? కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయి కొన్ని చోట్ల అని. మధ్యలో లోపాయికారి ఒప్పందమా సార్? కాదు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య, బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య. ఇప్పుడు దానికి అంటే అట్లా లోపాయకార ఒప్పందాలు జరిగినప్పుడు ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేనైతే లేను అక్కడ. మరి అటువంటి ఒప్పందాలు జరిగినట్టుగా నాకే రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఉంటే బహుశా ఆయనకి ఏమైనా తెలుసుండొచ్చు, లేదా ఆయనకు సంబంధించిన నిఘా సంస్థలో వాళ్ళ పోలీసులో ఏసీబీలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో ఎవరైనా ఉండొచ్చు ఆ లోపాయకార ఒప్పందాలు జరిగినప్పుడు. వాళ్ళు ఏమైనా చూసుంటే ఆ చర్చల్లో వాళ్ళు కూడా పాల్గొంటే వాళ్ళు చెప్పాలి దానిపైన లోపాయకార ఒప్పందాల పైన. మరి నాకైతే సమాచారం లేదు సార్, అటువంటి మీటింగ్లలో నేను లేను, నాకు సంబంధించి పార్టీ వాళ్ళు కూడా ఎవరు లేరు. సో మొత్తంగా సింగిల్ గానే బరిలోకి దిగారు, మీ ప్రభావాన్ని చూపించబోతున్నారా? 100%. ఎందుకంటే అర్బన్ ఈ రోజు దేశవ్యాప్తంగా మీరు చూస్తా ఉంటే కూడా అనేక పెద్ద రాష్ట్రాల్లో పెద్ద నగరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పుంజుకున్నటువంటి సందర్భం, ఒక నేషనలిస్టిక్ మైండ్ సెట్, ఒక వేవ్ కూడా దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఒక కాషాయ ఫుట్ ప్రింట్ అనేది దేశవ్యాప్తంగా ఒక హవా నడిపిస్తున్నటువంటి సందర్భంలో అర్బన్ ఓటర్, ఎడ్యుకేటెడ్ ఓటర్, యూత్ ఓటర్, మహిళా ఓటర్ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నట్టు చాలా క్లియర్. ఏంటి మరి ఆ మధ్య మోడీ తెలంగాణ నేతలకు సపరేట్ గా క్లాస్ బీకారు, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి క్లాస్ బీకారు. సో మొత్తంగా ఈ ఫలితాలతో మోడీని శాంతింపజేసే ప్రయత్నం తెలంగాణ భారతీయ జనతా పార్టీ చేయబోతుందా? సార్ ఈ క్లాస్ కూడా మీరు అన్నది ఈ క్లాస్ బీ కింద కూడా నాకు తెలియదు సార్. మరి ఎవరైతే రాసిన పేపర్ వాళ్ళు లేకపోతే చూసిన కాంగ్రెస్ పార్టీ వారు, ముఖ్యమంత్రి గారు వారు చెప్పాలి ఏం క్లాస్ పీకారు. మోడీ గారికి మధ్య మరి బీజేపీ ఎంపీలను పీకిన క్లాస్ లోపల అంటే వారి పైన ఏదైతే అర్చారని మీరు చెప్తారో మాట్లాడిరని చెప్తారో మోడీ గారు ఏం మాట్లాడిరో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసుంటది. ఎందుకంటే పాపం మోడీ గారిని రెగ్యులర్ గా ఫాలో అయ్యేటైనా రేవంత్ రెడ్డి గారే, మోడీ గారి దయాదాక్షిణ్యాల మీద బతుకున్నాయని కూడా రేవంత్ రెడ్డి గారే. కాబట్టి ఖచ్చితంగా ఆయనే చెప్పాలి ఏం క్లాస్ పీకారో. కానీ ఏదేమైనప్పటికీ కూడా నేను పర్సనల్ గా మోడీ గారితో మాట్లాడిన సార్, సందర్భంలో కూడా చెప్తున్నా సార్. ఆయన పిఎంఓలో ఆయన ఆవాసంలో నేను కూడా పోయి కలిసినాం. మేము ఆ టీం యాజ్ ఎ కార్పొరేటర్స్ కూడా మేము పోయినాం. మీకు తెలుసుంటది. ఆ రోజుల్లో కూడా ఆయన గంటన్నర మాట్లాడిన ఆయన కూడా కేవలం డెవలప్మెంట్ మీద మాట్లాడి సార్. నిజం చెప్తున్నా, ఆనెస్ట్ చెప్తున్నా. ఈ రోజు అంటే తెలవడం కోసం చెప్తున్నా. యోగి ఆదిత్యనాథ్ గారిని గంట పైన ఆయన ఆఫీస్ లో కూర్చున్నాము. తర్వాత నెక్స్ట్ డే నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా కూర్చున్నాం సార్. ఇద్దరు ఫోకస్డ్ గా ఇద్దరు కూడా మాట్లాడింది కూడా డెవలప్మెంట్ పైనే. మరి ఇంత మాట్లాడుతుంటే నిధులెందుకు రాట్లా? తెలంగాణకి నిధులెందుకు రాట్లా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మన బడ్జెట్ లో అన్న ఎంతో కొంత చూపు చూడాలి కదా. ఎక్కడా చూసిన దాఖలాలే లేవు. సీతకన్నే కనపడుతుంది కదా తెలంగాణ మీద. మరి మీరందరూ ఎందుకు వాయిస్ వినిపించలేకపోతున్నారు? అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా నేను. సీత కన్ను కాదు, చూసే కన్నుల్లో లోపం అంటున్నా సార్. ఏ నిధులు రాలేదని అడుగుతున్నారు. ఈ రోజు మీకు విషయం చెప్తున్నా. జిహెచ్ఎంసీ రీఆర్గనైజేషన్ జరిగింది. దేనికోసం రీఆర్గనైజేషన్ జరిగిందో తెలుసు మీకు? రీఆర్గనైజేషన్ జరిగింది కేవలం పొలిటికల్ ఇంట్రెస్ట్ కాదు సార్. కేవలం అర్బన్ పాపులేషన్ పెంచి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను ఏ విధంగా తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రం నడపాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో, ఏకైక లక్ష్యంతో ఈ రోజు జిహెచ్ఎంసీ యొక్క రీఆర్గనైజేషన్ జరిగింది. ఈ రోజు పూర్తిగా కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులతోనే ఈ రోజు ప్రతి ఒక్క పథకం నడుస్తా ఉంది. ఇచ్చి వైకుంఠ ధామాలు, చివరికి శ్మశానాలు, స్ట్రీట్ లైట్లు, రోడ్లు, హరితహారము, లేకపోతే నేను పర్సనల్ గా నా దగ్గర డివిజన్ లో కూడా నిన్నగాక మొన్ననే ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించిన పరిస్థితి. రూపాయి వసూలు చేస్తున్నారు, 40 పైసలు కూడా ఇవ్వట్లేదు, మొత్తానికి ద్రోహం చేస్తున్నారు. అటు బీహార్కి ఏమో రూపాయి వసూలు చేసి 16 రూపాయలు దోచిపెడుతున్నారని చెప్తున్న పరిస్థితి. సో ఎందుకని తెలంగాణ మీద మీకు ఇంత వివక్ష? ఏం చూసి మీకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలి? కరెక్ట్. నేను చెప్పింది మొత్తం మీరు వింటే అర్థమవుతుంది. నేను మాట్లాడేది మొత్తం లోపల మీరు క్వశ్చన్ వేసారు అనుకోండి, నేను కంప్లీట్ చేయలేం కాబట్టి చెప్తున్నా. నేను ఒక హైదరాబాద్ కి సంబంధించి
గత 2 నెలల క్రితం స్టాండింగ్ కమిటీని అడ్డగించి 38 చెరువులకు సంబంధించి NMDA ఫండ్స్ చెరువుల పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, మీ దగ్గర నా కాపీ ఇప్పుడు మీ కాలం ఇప్పుడే వైట్ స్క్రీన్ లో షేర్ చేస్తా. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులతో చెరువుల పునరుద్ధరణ చేస్తున్నా. నా చెరువు నా దగ్గర ఉన్న దాంట్లో 2 కోట్ల రూపాయలు 4 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేసుకుని ఇక్కడ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది నిన్న. అంటే అదే విధంగా చెరువులో నగరంలో ఉన్నటువంటి దాదాపు 36 చెరువులకు కూడా సంబంధించి పూర్తి కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగింది. వైకుంఠ ధామాలు, స్ట్రీట్ లైట్లు, హరితహారం, మహిళలకు కట్టేటువంటి అంటే డ్వాక్రా మహిళలు కట్టేటువంటి రుణాలపైన వడ్డీ ప్రతి ఒక్కటి కూడా కేంద్రం నిధులతో జరిగింది. వందే భారత్ ట్రైన్లు, నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కడుతున్న ఆర్ఓబీలు, ఆర్యూబీలు, లేకపోతే పసుపు ఫ్యాక్టరీ నుంచి మొదలు పెట్టుకుంటే, లేకపోతే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ మొదలు పెట్టుకుంటే, సమ్మక్క సారక్క యూనివర్సిటీ మొదలు పెట్టుకుంటే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు అడిగిరు కాబట్టి సందర్భం చెప్తున్నా. ఇవన్నీ కనబడతలేవా? నేను అడుగుతున్నా. ఈ రోజు నేను మరి ఇదే క్వశ్చన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నా జిహెచ్ఎంసీలో నేను కడుతున్నటువంటి నిధులు, నేను కడుతున్న నిధులన్నా జిహెచ్ఎంసీకి ఇచ్చేటువంటి నిధుల మీరు ఇట్లా హోలిస్టిక్ గా చూడడానికి ఒక చాక్లెట్ తీసుకొచ్చి ఇంకో 4 పిల్లలు ఉన్నారు, తలా ఒక చాక్లెట్ దక్కాలి కదా అనే విధంగా బడ్జెట్ ని, దేశ పరిపాలన కూడా చూస్తే దానికి ఆన్సర్ ఎవరు చెప్పలేరు. అడ్మినిస్ట్రేషన్ విల్ నాట్ వర్క్ ఇన్ దట్ వే. మరి దేశ భద్రత ఎవరు కాపాడాలి? దేశంలో ఉన్నటువంటి వేరే ఆర్మీ, వేరే వ్యవహారాలని, దానికి కావాల్సిన డబ్బులను ఎక్కడి నుంచి తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు చూడకూడదు సార్. ఎన్నోసార్లు కిషన్ రెడ్డి గారు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించారు. దానిపైన చర్చ చేద్దాం కావాలంటే మేము బహిరంగ సవాల్ విసురుతున్నాం. ఎవరికైతే ఒక స్పెషల్ సెషన్ పెట్టి చర్చ పెడతాం. కేంద్రం ఇచ్చిన నిధులు ఎంత అని ఖచ్చితంగా మాట్లాడదాం. శ్రవణ్ గారు ఒక్క నిమిషం. మీరు అడుగుగా చెప్తున్నా. ఎన్డీఏ యూపీఏ లో 32% డివల్యూషన్స్ ఉంటే, కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటా 32% ఉంటే 10% పెంచి 42% ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ఇవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు మీ వైపు మొగ్గు చూపారంటారు. 100%. అందుకే ప్రజలు భారతీయ జనతా పార్టీ. చూద్దాం ఎల్లుండి ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయో. నర్ర విజయ్ గారు నమస్కారం అండి. మొత్తంగా మున్సిపల్ పురపోరు అయితే ఆసక్తికరంగా సాగింది. ఏ పార్టీకి ఆ పార్టీ, నేనా నువ్వా అంటే ఎవరికి వాళ్ళు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు అసలు ఈ మున్సిపల్ ముఖ చిత్రాన్ని? ఈ తెలంగాణ రాజకీయాలు ఏమైనా ఈ ఫలితాలతో మారే అవకాశం ఉందంటారా? ఈ ఫలితాలతో పెద్ద రాజకీయాలు మారే అవకాశం ఉండదు. కాకపోతే తెలిసిపోతుంది వ్యవస్థ ఎట్లా, రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉంటున్నాయి ఏంటి అనేది. అంటే సీట్లు, అదే విధంగా చైర్మన్లతోటి, మేయర్ల ఎన్నికతోటి కూడా ఇందులో తెలియదు. ఇందులో ప్రధానంగా చూసుకోవాల్సింది ఓట్ షేర్. ఎవరు గెలిచినారు అంటే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేదే ఈ మున్సిపల్ ఎలక్షన్ చాలా కీలకం. ఎందుకంటే ఏ పార్టీ గెలిచినా అధికార పార్టీ వాళ్ళు తీసుకునేటట్టు ఉన్నారు. ఎమ్మెల్యేలనే తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలనే కొంటున్నారు. అటువంటి నేపథ్యంలో కార్పొరేటర్లు, అదేవిధంగా కింది స్థాయి వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి వాళ్ళు గెలిచిన తర్వాత వేరే వైపు అవకాశం ఉంటే పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది క్రైటీరియా కాదు. ఈడ ఓట్లు అనేవి చాలా క్లియర్ గా ఉంటాయి. ఓటింగ్ పర్సెంటేజ్ చాలా కీలకంగానే ఈ ఎలక్షన్ లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ గెలిచిన వాళ్ళు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచినా, ఎవరు గెలిచినా ఎన్ని ఓట్లతో గెలుస్తున్నారు, పోటీ ఎవరు ఇస్తున్నారు, మొత్తం ఉన్నటువంటి దాంట్లో ఇవి చాలా కీలకంగా జరగబోతున్నాయి ఈ మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి. ఎందుకంటే పార్టీ గుర్తుతో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు కాబట్టి గెలిచిన వారు ఎట్లా ఉన్నారు, ఓడిన వాళ్ళు, ఓడినటువంటి ఫైట్ ఎట్లీస్ట్ ఏ రకంగా ఓడిపోయారు అనేది మనం కీలకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది 3 పార్టీలకు సంబంధించి. అయితే బీజేపీ అంటున్నటువంటి నేపథ్యంలో బీజేపీ పెద్దగా అన్ని మున్సిపాలిటీలలో ప్రభావం చూపించేటువంటి అయితే లేదు. 1-2 కార్పొరేషన్, అదే విధంగా 2-3 మున్సిపాలిటీలలో మాత్రం. ఉత్తర తెలంగాణలోనే ప్రభావం ఉంటది అనుకోవచ్చా? ఉత్తర తెలంగాణలో కూడా అన్ని చోట్ల ఉండదు. కాకపోతే దీనికే వీళ్ళు మొత్తం ఇప్పుడు పార్లమెంట్ లో మన పార్టీకి సంబంధించిన అభ్యర్థి నామినేషన్ వేసి సూసైడ్ చేసుకున్నటువంటి దాన్ని కిషన్ రెడ్డి గారు లేవనెత్తారు. అసలు లేవనెత్తి ఏమన్నారు, రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి, ఎలక్షన్లు జరగట్లేవు, ఇంకేమీ మొత్తం దోపిడీలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా ఇట్లా అయిపోయిందని పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తినటువంటి అంశం కరెక్టే. అట్లాంటి సిచ్యువేషన్ నిజంగానే ఉన్నటువంటి నేపథ్యంలో హోంశాఖ జోక్యం చేసుకొని, అమిత్ షా జోక్యం చేసుకొని కనీసం ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు, మీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు, పెట్టరా తర్వాత విషయం, ఎందుకు పెట్టకూడదు అని కూడా ప్రశ్నించేటువంటి సిచ్యువేషన్ లేదు. ప్లస్ అంటనే ఉన్నారు మోడీ దయతోటే రేవంత్ రెడ్డి బతుకుతున్నాడు అనేది. అది నిజంగానే కనిపిస్తుంది, వాస్తవం అది. ఎందుకంటే
మోడీ దయతోటే ఇక్కడ రాజకీయంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. వాళ్ళ ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి కావచ్చు, ఈయన ఆర్ఎస్ఎస్ స్కూల్ అని చెప్పినటువంటిది కావచ్చు, చంద్రబాబు నాయుడుతో ఉన్న గురు శిష్యుల బంధం కావచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ అనే రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇక్కడ అసలు? అంటే బీఆర్ఎస్ ఇప్పుడు అసలు పంచాయతీ ఎన్నికల్లో చూసాం, పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి. సో మీరు చెప్పినట్టుగా ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా పెద్దగా గణాంకాలు కూడా పూర్తిగా ఎవరికి కూడా అర్థం కానీ ఇక్కడ ఖచ్చితంగా పార్టీ గుర్తులుంటాయి, పార్టీ సింబల్ని చూసే ఓటేస్తారు కాబట్టి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందని మనం భావించవచ్చు అంటారు. అందుకే ఈ ఓట్ పర్సెంటేజ్ చూస్తే తేలిపోతుంది ఎవరికి. అందుకే ఈ ఎలక్షన్స్ ఓటింగ్ ఎంతో, ఎందుకంటే పార్టీ గుర్తుతో జరిగింది కాబట్టి మేము గెలిచినాం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ కు ఉండదు, మేము గెలిచినాం అని చెప్పుకోవడానికి ఏ పార్టీకి ఉండదు కాబట్టి ఓట్లు అనేవి తెలిసిపోతాయి ఎవరికి ఎంత ఓటింగ్ శాతం వచ్చింది అనేది. జనరల్ గా ఇప్పుడు ఏంది బేసిక్ మొన్నటి వరకు చూస్తున్నాడు, పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయింది బీఆర్ఎస్ పార్టీకి, ఎంపీలు 0 వచ్చినాయి అనేటువంటి నేపథ్యం నుంచి ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నాం. మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఉల్టా అయిపోయినటువంటి బీజేపీ మైనస్ అయిపోయింది, బీఆర్ఎస్ లేచింది. అక్కడి నుంచి అదొక ప్రామాణికం. ఇక ఆ ప్రామాణికం ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లా వస్తుంది, బీఆర్ఎస్ కి ఎట్లా వస్తుంది, కాంగ్రెస్ కి ఎట్లుంది. జనరల్ కాంగ్రెస్ అనేది ఇప్పుడు అధికార పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అడ్వాంటేజెస్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి. ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, అడ్వాంటేజ్ ప్లస్ ఒక అధికార పార్టీ తోటి ఉంటే పనులు ఎక్కువైతే అని కావచ్చు, అడ్వాంటేజ్ ఉంటుంది అధికార. అందులో 3 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కాబట్టి ప్రజలు కూడా కొంత ప్రజలు అటు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంటుందంటారా? ఉంటుంది. అట్లా అంటే మొగ్గు అంటే 95% మొగ్గు చూపి ఈ వార్డు మెంబర్లు, డివిజన్లు, ఈ కార్పొరేటర్లు కూడా ఎక్కువ మెజార్టీ స్వీప్ చేసినట్టు చేస్తే దానికి అధికార పార్టీకి అనుకూలత ఉందని అనుకునే అవకాశం ఉంటుంది. 95% గెలవ. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ లో చూసినా, తెలంగాణలో చూసినా, ఇప్పుడు మన మహారాష్ట్ర ఎలక్షన్ లో చూసినా అధికార పార్టీ స్వీప్ చేసినటువంటిది ఉన్నది. అది భారీ మెజారిటీ ఉంటుంది. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ అడ్వాంటేజెస్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ నేపథ్యంలో మనం ఓట్ల చేతి క్రైటీరియాగా తీసుకుంటే ఎట్లా మారుతుంది అనేది. ఇక కేంద్రం నుంచి సహాయ సహకారాలు డెవల్యూషన్ కి సంబంధించినటువంటిది మోసపూరితమైనటువంటి డెవల్యూషన్. గత ఉన్నప్పుడు 31 నుండి 41 చేర్చినటువంటి మాట వాస్తవమే. చేంజ్ చేసి 41 నుంచి మళ్ళీ సెస్లను వేసేసి మొత్తం రాష్ట్రాలు 28% కే తీసుకొచ్చారు. అది అబద్ధమైనటువంటి లెక్క. 41% పేరుకు 41% ఈ సెస్సుల పేరుతోటి, ఆ సెస్సులలో రాష్ట్రాలకు వాటా రాదు, సెస్సుల పేరుతోటి పెట్టేసి అందులో రాష్ట్రాలకు ఇచ్చే వాటా గతం కంటే అంటే నర్రా విజయ్ గారు ఇక్కడ ఒక తెలంగాణకే కాదు మొత్తం దక్షిణాదికే అన్యాయం జరుగుతుందన్న టాక్ వినిపిస్తుంది. మీరు సమర్థిస్తారా? అంతే. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలే దేశాన్ని సాదుతున్నాయి. మోడీకైనా ఏదైనా ఇప్పుడు ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు మోడీని సాదుతున్నటువంటి దశ ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి చెరువులకు గతంలో కేసీఆర్ కూడా పదే ఈ వ్యాఖ్య చేసేవాళ్ళు, ఢిల్లీకే మేము ఇస్తున్నాం, మాకు ఢిల్లీ ఏమిస్తుందంటూ మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేస్తుండేవాళ్ళు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నాయని మనం భావించాలా? నిజమైతేనే నిన్న ఆర్థిక సర్వే కూడా చెప్పింది కదా, తెలంగాణ తన ఓన్ పనులతోటే, ఓన్ ట్యాక్సులతోటే బతుకుతున్నది అనేది ఆర్థిక సర్వే పార్లమెంట్ లో చెప్పినటువంటి. ఇప్పుడు ఇచ్చిన చెరువులకు నిధులు అని భారతదేశం అంతా ఇస్తున్నారు, తెలంగాణకి ఇచ్చింది. స్ట్రీట్ లైట్లకు, ఇంకే లైట్లకైనా సపరేట్ గా నువ్వు గుజరాత్ కు, ఆంధ్రప్రదేశ్ కు నీళ్ళ హక్కులు తీసుకుపోయినట్టు, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినట్టు, గుజరాత్ కి ఇచ్చినట్టు తెలంగాణకి ఎక్కడ ఇస్తలేదు. పక్కన ఉన్న పోలవరానికి, పాలమూరు రంగారెడ్డికి వివక్ష చూపుతున్న పరిస్థితి. పోలవరానికి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమన్నాడు, పోయినప్పుడల్లా అసలు ఏ బీజేపీ ముఖ్యమంత్రి గాని, ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గాని ఢిల్లీకి ఇన్నిసార్లు పోలేదు. పోయి ప్రధానమంత్రిని కలిసి మన వరకు పూర్తిగా సహకరిస్తున్నారు, అంత బాగుంది అన్నారు. నిన్న ఎలక్షన్ లో వచ్చేసరికి సహకరిస్తలేదని మళ్ళీ కేంద్ర మంత్రులందరినీ కలిసి వస్తుంది రిపోర్ట్. ఈ అంశం గురించి మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఇక్కడే ఎలా? ఆగండి. ఎక్కడైనా దగ్గుని ఆపండి. కొత్త రెడ్ స్టెప్స్ డ్రై కాఫ్ తో. ఇందులో కఫ్ సిరప్ గుణాలున్నాయి. ఇది దగ్గుని తగ్గిస్తుంది, కొన్ని గంటల వరకు దీర్ఘకాల ఉపశమనాన్ని ఇస్తుంది. కొత్త రెడ్ స్టెప్స్ డ్రై కాఫ్ సిరప్ ఇప్పుడు మీ జేబులో. చంద్రశేఖర్ గారు, పాపం దీవించండి. ఆయుష్మతి భవ.
మనందరికీ మన పిల్లలే కదా పంచప్రాణాలు. నగరం శరవేగంతో పెరుగుతుంది, పిల్లలు పెరుగుతారు. అలా పెరిగిన మహానగరంలో మన పిల్లలకంటూ ఒక మంచి ఆస్తి కావాలి కదా. అలాంటి ఆస్తి కోసమే స్వర్గసీమ వారి అమేయ సకుటుంబంగా విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి అమేయ ఎక్స్టెన్షన్, భద్రమైన ఆస్తి, ఉజ్వలమైన భవిష్యత్తు, త్రిబులార్కి దగ్గరగా స్వర్గసీమ వారి అమేయ. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేదే. అమ్మా నా రూమ్ ఇచ్చేది లేదు. ఎవరైనా వస్తున్నారా? లేదు. వావ్, ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఓహో, ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. క్లాసులో అందరికంటే ఎక్కువ అటెండెన్స్ నాదే, రోహన్ది కాదు. ఇంత తేడా ఎందుకు? తేడా అల్లా ఇంత కొంచెమే. ఇంత కొంచెం డెటాల్ ఇక్కడ, ఇంత కొంచెం ఇక్కడ, ఇక్కడ ఇంత కొంచెం ఇక్కడ. అందుకే నువ్వు వ్యాధుల బారిన పడవు, స్కూల్ కూడా మిస్ కావు. ఇంతతోనే ఇంత తేడా ఉంటుందని. ఎక్కడ డెటాల్ ఉపయోగించబడుతుందో అక్కడ ప్రజలు తక్కువగా అనారోగ్యానికి గురవుతారు. ఆఫీస్ నుంచి బయలుదేరాను. నడు నొప్పిగా ఉంది. ఆరు ఆరు నీకు నడుము నొప్పి ఉంది కదా? ఉండేది. మూవ్, ఇది త్వరగా పనిచేస్తుంది, వెచ్చదనం తెస్తుంది. ఇక నొప్పిని దూరం చేయండి. ఆత్మీయుల కోసం మూవ్ అవ్వండి. రుద్దు రుద్దు గీకు గీకు రుద్దు రుద్దు గీకు గీకు రుద్దు గీకు గీకు రుద్దు. ఇప్పుడు కాలిన్ స్ప్రే ఇస్తుంది డస్టింగ్ తో పోల్చితే 5 రెట్లు ఎక్కువ షైన్. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. ఇప్పుడు హార్పిక్ 500 ml ప్యాక్ పై 20% ఉచితంగా పొందండి. ఈ వేడి చెమట మండు టెండ. కెప్టెన్ కూల్, ఇప్పుడు కూడా ఎలా ఇంత కూల్? కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్. వేసవిలో బాడీ కూల్ గా ఉంటే తప్ప మైండ్ కూల్ గా ఉండదు. అందుకే డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట వల్ల వచ్చే జర్మ్స్ తొలగించి ఇస్తుంది 3 రెట్లు ఎక్కువ కూలింగ్. కెప్టెన్ కూల్ లాగా కూల్ విత్ డెటాల్ ఐసీ కూల్. బి కెప్టెన్ కూల్ విత్ డెటాల్ ఐసీ కూల్. బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కార్తిక్ గారు, చూస్తున్నాం మొత్తంగా 2 జాతీయ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న పరిస్థితి, ఆ ప్రాంతీయ పార్టీని తొక్కి పడుతున్నారు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి లోపాయకారి ఒప్పందం మీతో జరిగిందా? తదనుగుణంగానే పావులు గదుపుతూ ఉన్న పరిస్థితి ఏంటి? అసలు ఏంటి ఆ టాక్? ఏది సార్ ప్రాంతీయ పార్టీ? ప్రాంతీయ పార్టీ ఎక్కడ ఉంది ఎన్నికల్లో? ప్రాంతీయ పార్టీలు పోటీ చేసినట్టు ఎక్కడ ప్రధానంగా కనిపి బీఆర్ఎస్ ని జాతీయ పార్టీగానే గుర్తించారు. అయ్యో మేమేంది, వాళ్ళే ఉండి ఇది ఈ రోజు నుంచి జాతీయ పార్టీ, మా నాయకుడు జాతిపిత, దేశ్ కి నేత కేసీఆర్ జైసాన్ వాళ్ళే అన్నారు కదా. మేమేమని అన్నామా? అయ్యా మీరు తెలంగాణ ప్రాంతాల్లో ముందు మీరు ఫస్ట్ ఇచ్చిన నిదానానికి కట్టుబడండి అంటే దాన్ని వదిలేసి మా సారు జాతిపిత, ఈ తెలంగాణ పిత అయిపోయింది, మా సారు జాతి పిత అన్నది వాళ్ళే కదా. దేశానికే పిత నాయకుడు అన్నది తెలంగాణకి జాతి పిత అన్నారు. ఏం లేదు సార్, మీరు కావాలంటే నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి. ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు దేశానికే నేత, దేశానికే నేత మా నాయకుడు అని దేశాన్ని అంటే ఆల్ ఇండియా లెవెల్లో జాతి పిత అన్నటువంటి సందర్భాలు నేను వీడియోలు చూపిస్తాను మీకు. అయితే ముందుగా మరి బడే బాయ్ చోటే బాయ్ టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. అదే సార్, ముందుగా 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నుకొని కార్పొరేటర్ చేసినందుకు 5 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించి, ఎనలేని సేవలు అందించి నిన్నటితో
తన కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి అన్న శ్రవణన్న గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. శ్రవణన్న మంచి నాయకుడు, ఫ్రాంక్లీ స్పీకింగ్ లీడర్ ఇన్ రాంగ్ పార్టీ. ఆయన మంచి పార్టీలో ఉంటే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్న ముందుగా మీకు శుభాకాంక్షలు. మళ్ళీ శ్రవణ్ గారు మీ గురించి కార్తిక్ గారు మాట్లాడుతున్నారు, వినపడుతుందా కార్తిక్ గారి వాయిస్? శ్రవణన్న 5 సంవత్సరాలు కార్పొరేటర్ గా ప్రజలకు విపరీతమైనటువంటి సేవలు అందించి మీ పదవి కాలాన్ని నిన్నటితో ముగించినట్టున్నారు. మీకు ముందుగా శుభాకాంక్షలు అన్న. మళ్ళీ మీరు కార్పొరేటర్ ఎన్నిక కావాలి. మీరు మంచి ఫ్రాంక్లీ స్పీకింగ్ లీడర్, ఇంకా మంచి పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు రాబోయే రోజుల్లో మంచి ఎమ్మెల్యే అవుతారు. మంచి లీడర్ మీరు. చాలా శ్రవణ్ గారిని ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు. మంచి లీడర్, ఎందుకంటే ప్రజల కోసం పనిచేసిన నాయకుడు. ఆయన డివిజన్ లో మంచి చెరువులను సుందరీకరణ చేసుకున్నటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు. అయితే సార్ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీ అయితే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ పోరంతా ముగిసిన తర్వాత పెద్దలు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రయాగ్ క్షేత్రంలో ఎన్నికల క్షేత్రంలో నుంచి రేవంత్ రెడ్డి గారి పోల్ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ ముందు తాను తేలిపోయినని ఒప్పుకొని ఎన్నికల క్షేత్రంలో నుంచి పారిపోయినటువంటి సందర్భాన్ని ఈ రోజు మనం ప్రత్యక్షంగా చెప్పలేదు కదా. సార్ మీరే క్లెయిమ్ చేసుకుంటారా? సార్ కంటోన్మెంట్ ఎలక్షన్స్ నో, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ నో, పంచాయత్ ఎలక్షన్స్ నో, మున్సిపల్ ఎలక్షన్స్ నో, శాసనసభ నో. ఇంకా ఎక్కడ ఇద్దరున్నారు కదా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఒక పని చేయమండి, వారిని లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఆ పదవిని వదులుకోమానండి. అప్పుడు వారి పేరు కూడా తీయం. యాజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవిని తన దగ్గర పెట్టుకున్నంత కాలము డెఫినెట్ గా ఈజ్ అకౌంటబుల్ టు ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన జవాబుదారి. అది లేకపోతే మనం ఏం చేయలేం. అయితే సార్ ఈ రోజు అన్న శ్రవణన్న మాట్లాడుకుంటూ చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఏదో నరేంద్ర మోడీ గారి దయాదాక్షల మీద ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బ్రతుకుతున్నారు అన్నట్టు మాట్లాడు. పాపం సార్, బీజేపీ పార్టీ బానిసత్వానికి అలవాటు పడిపోయినటువంటి నాయకత్వము ఇక్కడ పూర్తిగా బలహీనమైనటువంటి నాయకత్వంలో ఉండడం వల్లనే శ్రవణన్ ఇట్లాంటి మాటలు అందుకే నేను ఏమంటున్నా, ఫ్రాంక్లీ స్పీకింగ్ లీడర్ ఇన్ రాంగ్ పార్టీ అని అందుకే అన్న. సార్ ఇక్కడ మున్సిపల్ శాఖ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రమే ఉండొద్దని నిరాహారాలు దీక్ష ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కాళ్ళు పట్టుకొని బతిమలాడుకున్నారు. అయ్యా మా దగ్గరకు వచ్చి ప్రచారం చేయండి అంటే 7-8 తారీఖులో వస్తా అన్నాడు. వస్తా అన్న ఆయన వీళ్ళకి కూడా హ్యాండ్ ఇచ్చిండు. ఎందుకు? వీళ్ళ దగ్గరకు వస్తే ఉన్న పరువు నాది కూడా పోతుంది అని చెప్పి ఆయన రాలేదు. మీరు తెలంగాణలో కదా, మీరు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళే కదా, ఎందుకు మీరు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లా తెలంగాణ రాష్ట్రమే ఉండొద్దని ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఎందుకు బతిమలాడాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఈ రోజు వచ్చి ఏందో కేంద్రం పైసలు ఇస్తుందంట, చెరువులన్నీ మేమే బాగా చేస్తున్నామంట. సార్ హైడ్రా, ఇది హైడ్రాకు వచ్చినటువంటి ఘనత. హైడ్రా చెరువుల కోసం సుందరీకరణ చేపడుతుంటే వీళ్ళే కదా పోయి అడ్డం నిలబడ్డది. వీళ్ళు అడ్డం నిలబడి హైడ్రాని పని చేయొద్దు, హైడ్రానే రాష్ట్రంలో ఉండకూడదు అన్నారు. కానీ ఈ రోజు ఇదే హైడ్రా వల్ల ఈ రోజు నగరంలో చెరువులన్నీ కూడా సుందరీకరణ జరుగుతున్న మాట వాస్తవం కదా. ఈ రోజు వీళ్ళేదో రాష్ట్రానికి మేము ఇంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం అంటున్నారు. సార్ ఈ నిన్న మొన్న ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్త ఇది. ఎవరైనా సార్ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేసినటువంటి అజయ్ శ్రీవాస్తవ్, ఈయన దీనికి ఈ పేపర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ వారు చాలా విషయాల్ని కూలంకషంగా చెప్పారు. ఏంటి, వ్యవసాయ రంగానికి వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది. నిన్న బడ్జెట్ వాళ్ళు పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తే భారత్ ఎక్కువ రాయితీలను అమెరికాకే అందిస్తుంది. ఇట్లాంటి బడ్జెట్ పెట్టడం వల్ల ఈ రోజు భారతదేశంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి టెక్స్టైల్ ఇండస్ట్రీ రాష్ట్రంలో ఈ దేశంలో లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్నిసార్లు అటు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా కలవట్లేదంట, మరి రేవంత్ రెడ్డి అన్నిసార్లు ప్రధానమంత్రిని కలవాల్సిన అవసరం ఎందుకు? అది మా పట్టుదల సార్. వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ముక్కు విండి అపాయింట్మెంట్ ఇచ్చేదాకా ఎమ్మడబడి మేము అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. బీసీల కోసం అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇయ్యరు, నగరాలకు అభివృద్ధి కోసం ఇవ్వమంటే ఇయ్యరు, బుల్లెట్ ట్రైన్ల కోసం నిధులు ఇవ్వమంటే ఇయ్యరు, మెట్రో ఫేజ్ 2 నిధులు ఇవ్వమంటే ఇయ్యరు. సార్ వీళ్ళేదో వీళ్ళ హయాంలా దేశం ఏదో గొప్పగా అభివృద్ధి చెందిందని అంటారు సార్. లక్షలాది కంపెనీలు వీళ్ళ హయాంలా మొత్తం మూతబడినటువంటి పరిస్థితి. సార్ నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. లక్షలాది కంపెనీలకు తాళం మోదీ హయాంలో మూతబడినటువంటివి 6.25 లక్షల పైనే ఎంఎస్ఎంఈలకు స్టార్టప్లకు
కష్టంగా మారినటువంటి మనుగడ సార్. ఆర్థిక సంవత్సరాలు పూర్తిగా చెప్పినది ఈ యొక్క సంస్థ. 2015-16లా 17,600 కంపెనీలు మూతపడ్డాయి. 16-17కు 12,808 కంపెనీలు, 17-18కి 2,36,262, 18-19 ఒక నిమిషం సార్ ప్లీజ్ 18-19 సంవత్సరానికి 1,43,233 కంపెనీలు, 19-20 సంవత్సరానికి 70,000 కంపెనీలు. ఇట్లా చూసుకుంటే కొన్ని లక్షల కంపెనీలు బీజేపీ హయాంలో ఈ 12 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఇండస్ట్రీస్ అన్ని కూడా నాశనమైనటువంటి వ్యవస్థ. ఆదాని గ్రూప్ లో ఎల్ఐసి పెట్టుబడులపై అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఒక బిగ్ డిబేట్ చేపడతాం. 15,000 కోట్ల రూపాయలు జిఎస్టీ తగ్గించడం అని వీళ్ళు గతంలో గొప్పగా చెప్పుకున్నారు కదా సార్. 15,000 కోట్ల రూపాయలను ఈ రోజు తగ్గించడం అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ పెంచినోళ్ళు ఎవరు? ఇవన్నీ ప్రచారంలో ప్రజలకు అర్థమయ్యేలా 100% అర్థమైనాయి కాబట్టి ఈ రోజు బీజేపీ పార్టీ సమూలంగా నిర్మూలించబడిందనే విషయాన్ని గ్రహించుకున్నటువంటి వాళ్ళు పోయి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటే ఆయన కూడా దయాదాక్షణ లేకుండా తిరస్కరించారు సార్. సింధూర్ విషయంలో పారిపోయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు దేశానికే దిక్కు లేదంటే వీరంట బీజేపీ ముఖం చూసి నరేంద్ర మోడీ ముఖం చూసి అంటే తెలంగాణ ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ అమాయకుల? తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు సార్. ఆత్మగౌరవాన్ని వంచిస్తే మాత్రం సహించారు. అందుకని ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారని ఇప్పుడే వచ్చినటువంటి ఎగ్జిట్ సర్వే పోల్స్ చెప్తున్నాయి సార్. దాదాపు 68-76% కాంగ్రెస్ పక్షాన ఉందని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. విజయ్ గారు చెప్పినట్టుగా ఎగ్జిట్ పోల్స్ కాదు, మనం ఓటర్ పర్సెంటేజ్ ని బట్టి మనం తర్వాత మాట్లాడదాం. 13వ తారీఖు ఓటర్ పర్సెంటేజ్ ని బట్టి మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, ఏంటి మొత్తంగా బీఆర్ఎస్ పైన అయిపోయింది. అక్కడ ప్రధాన నాయకుడు ఏ నాయకుడైతే ఉన్నాడో ఆ నాయకుడు ప్రచారానికి కూడా రావట్లేదు, పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సర్వేలు కూడా మాకే అనుకూలంగా వస్తున్నాయి. ఇక ఈ ఎన్నికతో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయినట్టే అని చెప్తున్న పరిస్థితి. ఏంటి, ఏం ఆన్సర్ చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ తుడిచిపెట్టుకుపోయింది అనేది అవాస్తవం. ఎందుకంటే చూసినాం గత ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేదు. కానీ మళ్ళీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు వచ్చేసరికే మేము సరే అన్ని పార్టీలు అక్కడ ఎంఐఎం కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కుల సంఘాలు కానీ అందరు ఒకటైనా కానీ 25,000 తోటి గెలిచారు. అంటే మా ఓటింగ్ అనేది ప్రజలు జూబ్లీహిల్స్ లో గెలుపు మీదే అంటారు నైతికంగా. అవునన్నట్టు ఇప్పుడు ఎంఐఎం పోటీ చేసి ఉంటే సిపిఎం, సిపిఐ, కుల సంఘాలు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు జరిగితే అక్కడ కూడా మరి పొత్తులు దాఖలాలు లేవా? మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తేందుకు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. రాష్ట్రం సాధించినాక పొత్తులు పెట్టుకోవాలి. ఎలక్షన్లలో ఉప ఎన్నికలు పోటీ లేదా? ఎలక్షన్లలో మేము పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. ఎక్కడ పొత్తు పెట్టుకోలేము మేము. ఈవెన్ 2014 జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా మేము ఓల్డ్ సీట్ లో పోటీ చేసినాం. ఎంఐఎం సపోర్ట్ ఎప్పుడు తీసుకోలేదా? ఓల్డ్ సీట్ లో మేము పోటీ చేసినాం. జాంబాగ్ 5 ఓట్లతో ఓడిపోయినాం. చాలా ప్లేస్లలో సెకండ్ ప్లేస్ మేము ఉన్నాం ఓల్డ్ సీట్ లో. ఇప్పుడు ఏంటి, సెకండా ఫస్ట్ కు వస్తున్నారా ఏంటి? పురపాలకులు ఏం జరగబోతుంది? ఎప్పుడైనా అధికార పార్టీ అనేది 90% తోటి వస్తే క్లీన్ చేసినట్టు, కానీ ఆ పరిస్థితి లేదు. లేకపోతే మీరు గెలిచినట్టేనా? అవును. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నువ్వా నేనా అని పోటీ పడుతున్నాం. అంతే అధికార పార్టీలో ఉన్నప్పుడు మీరు చెప్పారు 95% మేము కైవసం చేసుకున్నాం సీట్లు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి కాంగ్రెస్ లేదంటే ప్రజలు వాళ్ళని నమ్ముతలేరు. సర్వేలు చూసుకొని సరే పైసలు మందు పంచినా కానీ మేము ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఫలితాలు మాకు అనుకూలంగా వస్తున్నాయి. అదేవిధంగా మన నర్ర విజయ్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వాలు ఇంతకుముందు కాంగ్రెస్ ఇచ్చిన దానికే మేము ఎక్కిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఈ రోజు సెస్ పేరుతోటి చాలా ద్రోహం చేస్తున్నారు రాష్ట్రాలకు. ఎప్పుడే కానీ రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే నీ దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ వచ్చిన పైసలలో నువ్వు 52%, 58% పైసలు మీరే తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అండి, పెట్రోల్ డీజిల్ కు సెస్ పేరు మీద 32 రూపాయలండి. సెస్ 32 రూపాయలు, రాష్ట్రానికి రూపాయి రాదు. యాక్చువల్ గా డీజిల్ పెట్రోల్ అనేది కేంద్ర పరిధిలో ఉంటది. రూపాయి పెంచితే 42 పైసలు రాష్ట్రానికి వస్తే 50 పైసలు కేంద్రానికి పోతుంది. కానీ వాళ్ళు సెస్
పెంచి 32 రూపాయలు లీటర్ తీసుకెళ్లగలిగిందా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో తీసుకోగలిగింది, ఎప్పటి నుంచో మేము చెప్తానే ఉన్నాం. కానీ ఈ రోజు విఏ గారు చెప్పారు అదే విధంగా జరుగుతుంది. ఫలితాలు ఎలా రాబోతున్నాయి మరి? ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయి. కేంద్రం ముఖ్యంగా నిధుల పేరుతోటి వాళ్ళకి నచ్చిన రాష్ట్రాలకు ఇచ్చుకుంటుంది. అట్లా కాకుండా ముందు కేసీఆర్ చెప్పినట్టు ఏ రాష్ట్రానికి నువ్వు ఇవ్వాలి, మీరు ఓన్లీ కేంద్రంలో పరిపాలన సౌలభ్యం కొరకు మీరు అమౌంట్ తీసుకోవాలి తప్ప అమౌంట్ తో మీకేం పని, రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేయడం చిత్తశుద్ధి లేదు, ఇంకా నిధులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సెకండ్ ప్లేస్ కి వచ్చేస్తున్నాం, సెకండ్ ప్లేస్ కి వస్తాం, ఫస్ట్ ప్లేస్ కి వస్తాం. ఫస్ట్ ప్లేస్ రెండు నువ్వనే ఫస్ట్ ప్లేస్ కంపల్సరీ ఉంటాం. ఏంటి కార్తిక్ గారు లేటెస్ట్ ఇది సార్, గతంలో 2020 మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 1704 సీట్లు మాత్రమే వార్డులో గెలిచింది. కానీ ఈ రోజు 2.5 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రభుత్వంలో జరుగుతున్న దాంట్లో 1210 నుంచి 1290 సీట్ల వరకు వార్డులలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంటే నేను ఆన్సర్ తీసుకోవాలి. శ్రవణ్ గారు ఏంటి మొత్తంగా రాష్ట్రాన్ని ఎక్కడా పట్టించుకోవట్లేదంట, రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారంట, సో ఏది కూడా మీరు ఇవ్వట్లేదు. శ్రవణ్ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? శ్రవణ్ గారు ఏంటి మొత్తంగా రాష్ట్రంపై చిన్న చూపు చూస్తున్నారంట, రాష్ట్ర డబ్బులు తీసుకునే మీరు దేశాన్ని సాగుతున్నారు కానీ రాష్ట్రానికి మీ వల్ల ఒరిగేది ఏమీ లేదు, ఏం చూసి మీకు ఓటేయాలని ప్రశ్నిస్తున్న పరిస్థితి. కార్తిక్ గారి క్వశ్చన్స్ కి ఏం ఆన్సర్ చేస్తారు? కార్తిక్ గారికి ధన్యవాదాలు నాకు చెప్పినందుకు. అంటే కంప్లీట్ గా వాయిస్ అనేది క్లారిటీ నాకు అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ క్లారిటీ వస్తుంది, వారిది రాలేదు కాబట్టి పూర్తిగా నేను కనెక్ట్ కాలేకపోయినా. బట్ మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆల్రెడీ సార్ వీఆర్ డిస్కసింగ్ ఆన్ ద మున్సిపల్ పోలింగ్ సర్లీ పైన మనం చర్చిస్తున్నాం. మనం ఒక డిస్కషన్ జరిగినప్పుడు దాని ఆ బౌండ్స్ లో ఉంటే ప్రాబబ్లీ అందరికి అర్థమవుతుంది. అదే డెవలప్మెంట్ మీద మీరు ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏంటి, ఈ అంశం పైన మనం చర్చిస్తాం. అంటే ప్రచారాస్త్రాలు అవే అయ్యాయి కదా, ఆ ప్రచారాస్త్రాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయి, ఆ ప్రచారాస్త్రాలను బేస్ చేసుకుని ఓట్లు పడ్డాయా, ఓటింగ్ సరళ ఆ విధంగా జరిగిందా అనేది మా క్వశ్చన్ అన్నమాట. అది సార్ ఇప్పుడు ఓట్లు పడ్డాయని నేనంటా, ఓట్లు పడ్డాయని చెప్పి బీఆర్ఎస్ వారు అంటారు, ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ వారు అంటారు. కానీ దానికి ఏది ప్రూఫ్ కావాలి? మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ప్రూవ్ చేస్తుంది ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపారు, ఏ సెక్టర్ లో ఏ విధంగా ఏ పార్టీ పెరిగిందా తగ్గిందా అనేది ఎన్నికల ఫలితాలు మనకు చెబుతాయి బేసికలీ. సరే ఇప్పుడు సార్ నేనేమన్నాను సార్, నేను ఏ పడితే అది మాట్లాడే ఇష్టపడేటువంటి వ్యక్తిని కాదు. ఏదో రాగా ఏ డేటా లేకుండా ఏది పడితే అది మాట్లాడాలంటే నేను ఆ డిబేట్స్ నాకు నచ్చదు. నేను చాలా క్లియర్ గా ఫ్రాంక్ గా చెప్తున్నా. నేను నోటికి వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ సార్ పూర్తిగా పనికిరాని పార్టీ, ఆ లీడర్లే పనికిరాని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పనికిరాని పార్టీ, దాంట్లో పనికిరాని లీడర్ నేను ఇప్పుడు అన్నా. దాని రాంగ్. ఏ ప్రజా నాయకుడైనా సరే, ఏ ప్రజా పార్టీ అయినా సరే ఎంతో కొంత మంచి చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాకపోతే ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి అనేక మంది శక్తులు కలిసి ఉంటాయి. సిస్టమ్ ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అయి ఉంటది కాబట్టి దానికి ఆ ఎకో సిస్టమ్ లో కొన్ని మంచి జరుగుతాయి, చెడు జరుగుతాయి. ఇక్కడ పోరాటం వ్యక్తుల మధ్య కాదు, ఇది పోరాటం ఒక పాలసీ మధ్య. ప్రజలకు ఏ పార్టీ ఏ విధానాలతో మంచి చేయగలిగినటువంటి ఒక విధానాల పట్ల, ఒక పాలసీస్ పట్ల మనకి జరుగుతున్నటువంటి చర్చ. ఈ చర్చలో నేను క్లియర్ గా చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నా అంటే ఒకవేళ మీరు కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు రాష్ట్రానికి ఇచ్చేటువంటి మొత్తము తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు కలెక్ట్ అవుతుంది. ఆ 100 రూపాయలు కూడా తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రావాలి అని మీరు అంటే బేసికలీ అది కూడా డివల్యూషన్ రూపంలోనే రావాలి అంటే, డివల్యూషన్ రూపంలో రావాలి అని ఒకవేళ మీరు కనుక, లేకపోతే మన ప్యానలిస్ట్ ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరు మాట్లాడినా నేను పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తా. తప్పు లెక్కే తప్పు. మనం ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ మనం చూడలేము, అలా చూడలేము. ఇప్పుడు ఈ దేశంలో ఒక డైవర్సిఫైడ్ ఎన్విరాన్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఈ దేశంలో అనేక రాష్ట్రాలకు అనేక అవసరాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ కలెక్టెడ్ యూనిట్. అక్కడ కాశ్మీర్ నుంచి మేము నేషనలిస్టం. నేషనలిస్టిక్ ఐడియాలజీ అంటే ఏంటి సార్? ఇప్పుడు కాశ్మీర్ లో ఏ సమస్య జరుగుతుందో మిగతా పార్టీ పార్టీలకు సంబంధం లేదు. అక్కడ పోతే ఏమైతుంది, నా డబ్బు నాకు వస్తే చాలు అనేటువంటి ఐడియాలజీ ఉంటుంది ప్రాంతీయవాదం. కానీ మేము యాజ్ ఎ నేషనలిస్ట్ కాశ్మీర్ లో ఒక వ్యక్తికి అన్యాయం జరిగినా కూడా అది మా సమస్య అని మేము మాట్లాడతాం. అదే మా డిఫరెన్స్. ఈ దేశంలో ఒక చిన్న సబ్మిషన్ మీకే ఇస్తా టైం. శ్రవణ్, ఇప్పుడు మీరు అన్నారు కదా నేషనలిస్ట్ పార్టీ
కాశ్మీర్లో ఉన్న వాళ్ళకి సమస్య వస్తే ఇది మాది కాదు దేశమంతా అని మీరు ఎట్లయితే అన్నారో ఆ మాటను అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్ అంటాయి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఎస్ అంటాయి. అట్లాంటప్పుడు మీరు మోడీ గారి దయాదాక్షిణ్యాలని వాడొద్దు. ఎవరు దయాదాక్షిణ్యాలు ఇక్కడ ఎవరు లేరు సార్, మనందరం ట్యాక్స్ ఖచ్చితంగా మీరు అన్నది 100% రైట్. కాకపోతే నేను తీసుకునేది మీరు ఏ విధంగా తీసుకోవాలంటే 2 కాంటెక్స్ట్ లో తీసుకోవాలి. ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ రాజకీయ కోణాలు అడిగి కాబట్టి నేను చెప్పిన ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు అది కేంద్ర ప్రధానమంత్రి ఖర్చు పెట్టినా లేదు ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టినా సర్పంచ్ ఖర్చు పెట్టినా కూడా ప్రజల డబ్బే. ఇది ఎవరి దయాదక్షిణ కాదు, ప్రజల ప్రజలు. కానీ రాజకీయంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, రాజకీయంగా మీరు అడిగారు కాబట్టి నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. బేసికలీ ఇందాక ఎవరు అన్నారు యాక్చువల్లీ రాష్ట్రపతి అంటే ఒక మున్సిపల్ విజయ్ గారు ఫైనల్ గా ఏంటి మొత్తంగా ఏం జరగబోతుంది పురపూర్లో మీ విశ్లేషణ ఏంటి క్లుప్తంగా? ఫైనల్ గా ఏం లేదు, మున్సిపల్ ఎలక్షన్ లో ఓట్ షేర్ తోటి ఒక రాజకీయ వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి ఏం కాదు, అదంతా రాజకీయంగా విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో కొన్ని పరిణామాలు జరిగే అవకాశం అయితే ఉంటది. ఇటు కర్ణాటక పరిణామాలు, ఇక్కడ ఈ రిజల్ట్స్, ఓట్లు సీట్లో మున్సిపల్ చైర్మన్లు మేయర్లు గెలవచ్చు, కానీ కింది స్థాయిలో మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయంగా జరుగుతుంది. అటువంటి అంశం మీద ఈ ట్యాక్స్ డెవల్యూషన్ అంటున్నారు కదా, 100 ఇస్తే అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచండి, ఎవరు వద్దనట్లేదు. కానీ గుజరాత్ కు రకంగా ఆంధ్రప్రదేశ్ కు రకంగా చూడొద్దు అనేదే మెయిన్ అంటున్నది. గుజరాత్ కి ఏమో రూల్స్ లేవు, ఏ లేవు, అన్ని తీసుకోబోతారు. ఆంధ్రప్రదేశ్ కి రూల్స్ లేవు, రూల్స్ తెలంగాణకేనా రూల్స్ పెట్టేది? ఈ రకమైన రూల్స్ కేవలం రూల్స్ తెలంగాణకు పెట్టి మీరు దోసుకపోతారు. చూద్దాం మొత్తంగా పురపూర్ అయితే ఆసక్తికరంగా సాగింది. ఇక ఎల్లుండి తీర్పు అయితే రాబోతుంది. బ్యాలెట్ బాక్సులు ఓపెన్ అయిన తర్వాత అభ్యర్థుల భవితవ్యం, పార్టీల భవితవ్యం కూడా తేలే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎల్లుండి వరకు వెయిట్ చేసి చూద్దాం ప్రజా తీర్పు ఏ విధంగా ఉందనేది. స్పష్టమైన సంకేతాలు అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి, కానీ పూర్తి ఫలితాలు ఎల్లుండి ప్రజల ముందైతే సాక్షాత్కరించే ప్రయత్నం అయితే జరగబోతోంది. సో చర్చలో పాల్గొన్న నర్రా విజయ్ గారికి, శ్రవణ్ గారికి, అదేవిధంగా విద్యాసాగర్ గారికి, కార్తిక్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.